హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లోనైతే మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కంటెంట్ ఉన్నవి. ఇవైతే చెప్పేవన్నీ కూడా నా పర్సనల్గా నాకు తెలిసినవి, నేను అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన విషయాల గురించే నేను చెప్తున్నాను అన్నమాట. సో ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి పీరియడ్స్ గురించి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉన్నాయి కదా అందరికీ, అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. యాక్చువల్గా నాకు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి లేకుండా రెగ్యులర్ అవ్వాలని అంటే ఏం చేయాలి, ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే నాకు తెలిసినంత వరకు చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్ని అయితే. ఫస్ట్ వచ్చేసి మనకు ఏంటంటే మనకు పీరియడ్స్ స్టార్ట్ అవ్వడమే ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకైతే, ఇంకా ఈ జనరేషన్ పిల్లలకైతే ఏంటంటే వాళ్ళు పాపం తినే ఫుడ్లో క్వాలిటీ లేదు. క్వాలిటీ అంటే ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోవట్లేదు, మందులతోని చేసిన ఫుడ్. తర్వాత వచ్చేసి డ్రింకింగ్ వాటర్ పొల్యూషను, మన ఎయిర్ పొల్యూషను. తర్వాత వచ్చేసి మనం బయట ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్, ప్యాక్డ్ ఐటమ్స్, లేకపోతే ఆయిల్తో చేసినవి, ఎప్పుడో వండినవి, ఇట్లాంటివి అయితే తీసుకుంటూ ఉన్నారు కదండి. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకు తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు పాపం పిల్లలు, చిన్న చిన్న వాళ్ళే. కొంచెం పాతకాలంలో ఏంటంటే 13, 14, 15 ఇయర్స్ వచ్చేంతవరకు కూడా వాళ్ళు మెచ్యూర్ అవ్వకపోయేటాళ్ళు. ఇప్పుడైతే 10 ఇయర్స్ పిల్లలే మెచ్యూర్ అవుతున్నారు. పాపం బాధేస్తుంది, వాళ్ళకి అసలు ఏం తెలియని కూడా తెలియదు అన్నమాట. సో పేరెంట్స్ ఏంటంటే ముఖ్యంగా ఇంట్లోనే పిల్లలకు మ్యాక్సిమం మీరు 90% ఇంట్లోనే వాళ్ళకు ఏ ఫుడ్ అయినా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఇచ్చే ఫుడ్ కూడా అన్ని విటమిన్స్, వైటమిన్స్, మినరల్స్ అన్ని ఉండేలాగా, సీజనల్ వెజిటేబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, ఇంకా ఐరన్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అట్లాంటివి పెడుతూ ఉండండి. వాటర్ కూడా మంచి ప్యూరిఫైడ్ వాటరు, మినరల్స్ ఉన్న వాటర్స్ని అయితే వాళ్ళకు ఇవ్వండి. పిల్లలకి ఏంటంటే ఒకసారి ఇట్లా స్టార్ట్ అయిన తర్వాత మెన్సెస్ కొద్ది రోజుల వరకు పర్లేదు, బాగానే ఉంటుంది. తర్వాత ఏంటంటే లేట్ అవ్వడం పీరియడ్స్. అయితే ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ కూడా ఒకటి గమనించాలి. ఏంటంటే వాళ్ళకు పీరియడ్ అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు వస్తుందని చెప్పేసి మీరు ఒకసారి చూడండి. సపోజు కొంతమందికి పెద్ద సైకిల్ ఉండొచ్చు పీరియడ్కి, కొంతమందికి చిన్న సైకిల్ ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే 28 డేస్, యాక్చువల్గా ఏంటంటే 28 డేస్ అనేది కరెక్ట్, అంటే 30 డేస్ కరెక్ట్ సైకిల్ అనమాట. ఫస్ట్కి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్కి రావడం అది ఓకే కరెక్ట్ అన్నట్టు. అలా కాకుండా ఏంటంటే కొంతమందికి 30 డేస్ కంటే ఎక్కువ, అంటే 35 డేస్ సైకిల్ ఉండొచ్చు. కొంతమందికి 40 డేస్ సైకిల్ ఉండొచ్చు. 40 డేస్కి 40 డేస్కి వచ్చినా కూడా పర్లేదండి, అది రెగ్యులర్ సైకిల్ లాగానే మీరు కౌంట్ చేసుకోవాలన్నమాట. అలా కాదని చెప్పేసి 2-3 మంత్స్కి రావడము, లేకపోతే 6 మంత్స్కి రావడము, ఇంకెప్పుడైనా రానిలేండి అని చెప్పేసి అట్లా వదిలేయకండి. ఎందుకంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నట్లయితే మనకు హెల్త్ మంచిగా ఉండదు. తర్వాత ఏంటంటే మనకు తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే పిల్లలకి ఇంట్లో ఐరన్గా ఎక్కువగా ఉండేటి పల్లి పట్టి కానీ, నువ్వుల పట్టి కానీ ఇలాంటివి ఇస్తూ ఉండండి రెగ్యులర్ అవ్వడానికి. చిన్నపిల్లల నుంచి కూడా మీరు స్టార్ట్ చేయండి. వాళ్ళకు రోజు ఒక పల్లి చిక్కి ఇచ్చినట్లయితే పొద్దున్నో సాయంత్రమో, వాళ్ళు సపోజ్ స్కూల్కి వెళ్ళి వస్తారనుకోండి. ఇప్పుడు నేను చెప్పాను 10 ఇయర్స్ పిల్లలంటే 6th క్లాస్ మహా అయితే ఉంటారేమో, వాళ్ళకి అప్పటి నుంచి వెళ్ళి ఇండ్లలో ఇట్లాంటివి పెడుతూ ఉండండి. తర్వాత వచ్చేసి సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటేబుల్స్, పపాయ లాంటివి, ఇంకా సీజనల్గా వచ్చే ప్రతిదీ కూడా పెట్టండి. అది మంచిదన్నమాట హెల్త్కి. వీటితో పాటుగా ఆకుకూరలు ఖచ్చితంగా పెట్టాలన్నమాట. ఆకుకూరలు కూడా కొన్ని సీజనల్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మెంతి ఆకు అనుకోండి, మెంతి కూర చాలా చాలా మంచిదన్నమాట. పీరియడ్స్ రావడానికి, పీరియడ్స్ సైకిల్స్ని ఇర్రెగ్యులర్ కాకుండా రెగ్యులర్ చేయడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే సపోజ్ పేరెంట్స్ ఏదైనా టెంపుల్స్కి అలా వెళ్తున్నారు, మనం వెళ్దాం అనుకుంటున్నాం, ఏదైనా ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాము. ఇంట్లో పేరెంట్స్ అంటారు కదా, ఏమమ్మా ఇట్లా పీరియడ్స్ వచ్చే ఉన్నాయి అమ్మా అని చెప్పేసి వాళ్ళకు మదర్కి చెప్తూ ఉంటారు కదా, ఈ ఒక్కసారికి ఇట్లా పిల్స్ వేసేసుకో, మనకు వచ్చిన తర్వాత మళ్ళీ నీకు పీరియడ్ వచ్చినా ఏం కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు.
అలా మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలాంటి పిల్స్ అలవాటు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు కొంచెం పెద్దగా అయిన కొద్ది ఏజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి రావడము, ఈ పీసీఓడి ఇలాంటివి రావడము, పిల్లలు కాకుండా అవ్వడం అనేది అవుతుందన్నమాట. సో మీకు కుదిరితే నిజంగా మీరు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలని అనుకుంటే వాళ్ళ పీరియడ్ డేట్ని మీరు క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళ పీరియడ్ రాకుండా ఉండేలాగా, ఆ టైం లేకుండా ఉండేలాగా మీరు వాళ్ళని తీసుకొని వెళ్ళండి ఏ ట్రిప్కైనా. అంతేగాని వాళ్ళని పిలిచేసేసుకొని పీరియడ్ రాకుండా చేసేసుకొని తీసుకొని మాత్రం వెళ్ళకండి. అది చాలా చాలా ఏంటంటే తర్వాత బాధని ఇస్తుంది అన్నమాట. అది పర్సనల్గా నాకు తెలుసు అన్నట్టు నేను అందుకోసమే చెప్తున్నాను. నిజంగా పిల్లలకు మాత్రము ఇట్లా పీరియడ్స్ రాకుండా స్టాప్ అవ్వడానికి మాత్రం మెడిసిన్ అస్సలు ఇవ్వకండి. అదైతే మంచి ప్రాసెస్ అయితే కాదన్నమాట. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని రెగ్యులర్ చేయాలంటే రోజు కూడా వంట చేసుకునేటప్పుడు మెంతులను ఖచ్చితంగా మీరు వంటలో యూజ్ చేసుకోండి. మెంతులను మీరు వంట చేసేటప్పుడు తాలింపు గింజల్లో మనం ఒక 10 మెంతులు వేసినా కూడా చాలా చాలా మంచిదన్నమాట. అలా చేయండి. లేదు మాకు యాక్చువల్గా మాకు ఈ టైం నుంచి ఈ టైంలోకి పీరియడ్ వచ్చేయాలి కానీ ఇంకా రాలేదు, ఇప్పుడు సపోజ్ ఫస్ట్కి రావాలి, ఫస్ట్కి రాకుండా అది ఏ 5థ్కో 6థ్కో వచ్చేలాగా అవుతుంది ప్రతిసారి. అంటే రెగ్యులర్ పీరియడ్ అయితే ఫస్ట్కి వచ్చేది, ఇంకా రాలేదు, ఒక 2-3 డేస్ లేట్ అయిపోయింది అన్నప్పుడు మీరు ఇంట్లో న్యాచురల్గా అయ్యే వాటిని తీసుకొని మీరు పీరియడ్ వచ్చేలాగా చేసుకున్నారనుకోండి, అది మంచిదే అవుతుందన్నమాట. అలాంటిది ఒక చిన్న టిప్ ఏంటంటే వేడి వేడి పాలు ఉంటాయి కదా, ఆ పాలల్లో ఒక 10 నుంచి 15 మెంతులను వేసేసి, షుగర్ ఏమీ వేయకండి, పాలల్లో వేసేసి ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. ఆ వేడి పాలల్లో ఆ మెంతులు నానిన తర్వాతకి అవి మీరు 1-2 రోజులు మెంతులతో సహా మింగేసేయండి, తాగేసేయండి. అవి ఏమీ కాదు, హెల్త్కి చాలా చాలా మంచిది. నేనైతే ప్రతి వంటలో కూడా ఇంట్లో మెంతులను యూజ్ చేస్తాను. సీజనల్గా ఈ మెంతి కూర వస్తుంది కదా, ఈ మెంతి కూర ఖచ్చితంగా వంటల్లో అయితే యూజ్ చేస్తాను. అది మన హెయిర్కి, స్కిన్కి చాలా మంచిదన్నమాట. అందులో ఉండేటువంటి ఆ చేదు అనేది మనకి ఎంత బెనిఫిట్ చేస్తుందంటే మనకి షుగర్ లెవెల్స్, ఒకవేళ షుగర్ ఉండే వాళ్ళు ఉన్న షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇంకా వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అవ్వండి. మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా తగ్గిపోవాలి అని అనుకున్నప్పుడు న్యాచురల్ ప్రాసెస్ని మీరు చూస్ చేసుకోండి, మెడిసిన్స్తో కాకుండా. సరే ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, యాక్చువల్గా నేనేంటంటే పెళ్ళికి అప్పుడు నార్మల్ వెయిట్లోనే ఉండే అన్నమాట. పెళ్ళైన కొద్ది రోజులకి నాకు అప్పటి వరకు 35 డేస్ సైకిల్ అయితే ఉండేదన్నమాట. తర్వాత ఏంటంటే కొంచెం లేట్గా రావడం, 10 డేస్ 15 డేస్ ఇలా ఉండే చెప్పేసి పీసీఓడి వచ్చేసింది. వామ్మో పీసీఓడి వచ్చింది ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే పీసీఓడి రావడానికి నేనే కారణం. ఏంటంటే ఓవర్ వెయిట్ అయిపోయాను అన్నమాట. ఆ ఓవర్ వెయిట్ అవ్వడం వల్లనే నాకు పీరియడ్స్ అనేవి ఇట్లా ఎక్కువ రోజులు ఉండడం అట్లా జరుగుతుంది. ఇంకా నేనేమనుకున్నాను, పిల్లల కోసం కావాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి పీసీఓడి ఇలాంటివి ఉంటే మాత్రం అవ్వరు ఇట్లా అని చెప్పేసి విన్నాను. డాక్టర్స్ కూడా నాకు సజెస్ట్ చేశారు, వెయిట్ లాస్ అవ్వమ్మా, వెయిట్ లాస్ అయితే నీకు ఈజీగా ప్రెగ్నెన్సీ అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారనమాట. ఇంకప్పుడు అనుకున్నాను ఒక్కటే, నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అయితేనే నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ పీసీఓడి ఉన్న వాళ్ళకు ఎగ్ క్వాంటిటీ అనేది ఎక్కువగా రిలీజ్ అయింది అనుకోండి, వాళ్ళు చాలా లక్కీ అన్నమాట. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళైతే ఎందుకు అనంటే వాళ్ళకి ఎగ్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి పీసీఓడి ఉన్న వాళ్ళకు అసలు ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. అలా కాకుండా ఎగ్ మనకు ప్రొడ్యూస్ అయ్యే క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండి మనము పీసీఓడి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి అన్నట్టు. సరే నాకు పీసీఓడి వచ్చి కూడా చాలా ఎక్కువ రోజులు అయితే ఉండలేదు. ఒకసారి వచ్చిందని తెలిసిన తర్వాత వెయిట్ లాస్ అవ్వమని అంటే నేను వెయిట్ లాస్కి స్టార్ట్ చేసేసాను. ఒక 1 మంత్ 1.5 మంత్లోనే చాలా వెయిట్ అయితే తగ్గాను. ఒక 7 to 8 kgs వెయిట్ తగ్గాను. వెంటనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనమాట. సూర్యన్ అయితే కడుపులో పడ్డిండు. అప్పుడు మంచి హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే నాకు కన్ఫామ్ అయింది. మీరు ఒక్కటే ఏంటంటే, మీరు వెయిట్ పెరుగుతున్నారని మీకు తెలిస్తే వెయిట్ లాస్ అవ్వండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అని అనుకుంటే వెయిట్ ఎక్కువ ఉన్నా నేను, కొంతమంది సన్నగా ఉన్నా కూడా
పీసీఓడి రావడము ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళు మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి అన్నట్టు. మనకేంటంటే అన్నిటికంటే మనకు మంచి క్యూర్ అవ్వాలనంటే నేచర్ కంటే ఇంకా బెస్ట్ మెడిసిన్ అయితే లేదని నేను అనుకుంటాను అనమాట. మనం తినే ఫుడ్ నుంచెల్లే మనకు మంచి జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే నేను వెయిట్ లాస్ అయ్యి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, మళ్ళీ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తర్వాతకు చాలా వెయిట్ తక్కువ అయిపోయాను. ఎట్లా అంటే మళ్ళీ మ్యారేజ్ అయినప్పుడు ఎలా ఉన్నానో అలా ఉండే అన్నమాట. అలా ఉన్నప్పుడు ఇప్పుడు సూర్యకి 2 years కంప్లీట్ అయిపోయి 3 నడుస్తున్నాయి. సో ఏంటంటే ఈ వెయిట్ లాస్ 58 kgs వరకు వచ్చిందని 1.5 yearలో అయితే మళ్ళీ ఒక 4 to 5 kgs అయితే పెరిగాను. ఎట్లనైనా తగ్గాలి దేవుడా అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే మళ్ళీ ఒక హెల్త్ ప్రాబ్లం, అది వచ్చేసి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి డైరెక్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, మెడిసిన్స్ వాడడం, బ్లడ్ లేకపోతే బ్లడ్ ఎక్కించడం, ఇవన్నిటి వల్ల మళ్ళీ 7-8 kgs అయితే ఇప్పుడు వెయిట్ గెయిన్ అయ్యాను. 70 kgsకి అయితే వచ్చానన్నమాట. కాకపోతే నాకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి. నాకు అంతకుముందు కూడా జస్ట్ ఒక 1 month 1.5 month వరకే నాకు పీసీఓడి ప్రాబ్లం అనేది అయితే ఉండే. ఫస్ట్ పీసీఓడి ప్రాబ్లం ఉందని తెలిసిన వెంటనే దాన్ని ఎట్లనైనా నేను సాల్వ్ చేసుకోవాలి, ఇలా ఎక్కువైపోతూ ఉంటే ఇంకా కష్టమవుతుంది అని చెప్పేసి వెంటనే దాన్ని నేను క్లియర్ చేసుకున్నాను. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకు ఎట్లాగో పీరియడ్ రాదు, డెలివరీ అయిన తర్వాత కూడా మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి తొందరగా అయితే పీరియడ్ రాదన్నమాట. వచ్చినా కూడా ఇంక అప్పటి నుంచి నాకు రెగ్యులర్గా మంచిగా ఉంటుండే, కరెక్ట్ టైంకి వస్తుండే. ఇంకా 2-3 days ముందే వచ్చేది. ఇంకా చెప్పాలంటే ఇలా ఉంటుండే. మీరు తినేటువంటి ఫుడ్డు దానివల్లనే మన పీరియడ్స్ అనేవి సైకిల్ రెగ్యులరా ఇర్రెగ్యులరా అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. మీరు ఏంటంటే మ్యాక్సిమము పొల్యూషన్ ఉన్నటువంటి బయట తిరిగే వాళ్ళంటే పాపం వాళ్ళకి ఇంకా వర్క్ చేయకుంటే తప్పదు, వాళ్ళు అట్లా ఖచ్చితంగా చేయాల్సిందే. అయినా కూడా ఏంటంటే ఒకేలాగా వర్క్ చేయడం కాకుండా మీరు మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడే మీకు మంచి హెల్త్ అయితే ఉంటుందన్నమాట. మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. మీకు ఇష్టమైన వర్క్ని చేయండి, మీకు ఏది ఇష్టమో ఆ వర్క్ని డైలీ ఒక 1/2 hour లేకపోతే ఒక 1 hour మీకు ఇష్టం ఉన్న వర్క్ ఏదైనా. మీకు కొంతమందికి వంట చేయడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి పెయింటింగ్స్ వేయడము. నాకైతే ఇప్పుడు వంట చేయడము, యూట్యూబ్ ఛానల్లో షూట్ చేసుకోవడము, సూర్యాన్ని చూసుకోవడము, ఇవన్నీ ఇష్టమే అన్నమాట. ఇట్లాంటి వర్క్స్ అనేవి చేసుకుంటూ ఉంటే మీకు స్ట్రెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు. ఎక్కువ శాతం మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది లేకుండా ఉంటుంది. ఇవైతే నా చిన్న చిన్న సజెషన్స్. ఇంకా ఏమున్నాయి, మీకు కూడా ఏమైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చిందా లేదా, నేను చెప్పిన వాటిల్లో ఏదైనా మిస్టేక్ ఉందా అని కూడా నాకు మీరు చెప్పొచ్చు నా కామెంట్ సెక్షన్లో. ఉంటానండి. ఇంకా పీరియడ్స్ గురించి ఇంకా ఏమైనా ఎక్కువ విశేషాలు తెలుసుకోవాలి అని అనుకుంటే మనం నెక్స్ట్ వీడియో పెట్టేసుకుందాము. ఇదైతే ఫస్ట్, ఇప్పటికీ ఆల్రెడీ 13-14 minutes వరకు అయినట్టుంది వీడియో అయితే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, ఉంటాను. బాయ్.